సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ ఎవరవుతారు అన్నదానికి నేను కూడా పోటీలో ఉన్నాను, ఒకవేళ ఎక్కువ మెంబర్స్ నేను గెలిపించుకోగలిగితే నేను చంద్రబాబు గారితో డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అనుభవం ఉన్న వ్యక్తే ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి. ఈ విషయాన్ని లోకేష్ గారు బయట పెట్టారు. అంటే ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. మరి నిర్ణయం తీసుకోవడం అనుకున్న రీజన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఎక్కువ సీట్లు వస్తే నేను అవుతానని కూడా ఆయన ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పింది గతంలో, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు పార్టీ నడపడానికి ప్రధానంగా అనుభవం ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మనీ ఉండాలి కదా. ఇన్ని తతంగాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండాలి పార్టీ క్యాడర్ అనేది. ఇన్ని రీజన్స్ ఎప్పుడు వస్తాయి? ఓవర్ ఏ పీరియడ్ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు గారికి కానీ టీడీపీకి కానీ వచ్చిందంటే ఒక రోజులోనో ఒక రాత్రిలోనో 5 ఏళ్ళలోనో వచ్చింది కాదుగా, 40 ఏళ్ళుగా ఉన్న పార్టీ కదా అది కదా. సో ఆ పార్టీని అంచెలంచెలుగా అలాగా ఎక్కడా కూడా ఇబ్బంది, ఎన్నో హడ్డిల్స్ వచ్చినా కూడా అఫ్కోర్స్ అప్పుడులో ఎన్టీఆర్ గారికి ఇది అన్నారు, కానీ నిజంగా అప్పుడులో ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకుని అలా చేయకపోతే ఈ రోజుకి టీడీపీ ఉండేది కాదేమో కదా. సో అలా నడిపిస్తూ సమర్థవంతంగా లీడర్షిప్ క్వాలిటీస్తో సమర్థవంతంగా నడిపించేస్తున్నారంటే ఈయన ఇప్పుడు 2014కు ముందు పెట్టిన పార్టీ కదా. బట్ 2014లో అప్పటికి ఏమీ తెలియదు కాబట్టి పోటీ చేయట్లేదు, చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు గారు విజనరీ లేదా ఆయన అనుభవము అభివృద్ధికే పట్టం కట్టారు ప్రజలు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా సపోర్ట్ చేయడం ఎంతో కొంత ప్లస్ అయ్యి ఉండొచ్చు, ఒక 1 or 2% ప్లస్ అయ్యి ఉండొచ్చు కదా. తర్వాత 2019 ఎలక్షన్కి వచ్చేసరికి సొంతంగా పోటీ చేయాలనుకున్నారు. అలా పోటీ చేయడం వల్ల అక్కడ టీడీపీకి కొంత నష్టమే జరిగింది. అప్పుడు టీడీపీ వచ్చి ఉండేదేమో, లేదంటే ఒక మోస్తరుగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చే ప్రతిపక్షంగా కూడా ఉండేదేమో కదా. బట్ చాలా వరకు జనసేన కలిసి పోటీ చేయకపోవడం వల్ల, విడిపోయి పోటీ చేయడం వల్ల కొంత నష్టం అయింది. 2019లో అనూహ్యంగా వైసీపీ వచ్చేసింది. సో ఇప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత ములాఖాతుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఒక విజనరీ ఉన్న పర్సన్, అనుభవజ్ఞుడైన నేత, చాలా సీనియర్, నాలాంటి వాళ్ళు అతను చూసి చేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఎప్పుడూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయే తప్ప అతని వ్యక్తిగతంగా దోషణలు చేసింది లేదు, ఇబ్బంది పడింది లేదు అని చెప్పారు. చెప్తూనే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని ఎట్టి పరిస్థితుల్లో చేల్చదలుచుకోలేదు, ఈసారి ఎలాగైనా వైసీపీని దించాలి కాబట్టి నన్ను ఏమనుకున్నా, దత్తపుత్రుడు అనుకున్నా, ప్యాకేజీ స్టార్ అనుకున్నా, లేదంటే చంద్రబాబు గారికి ఊడిగం చేస్తున్నానని సినిమాల్లో నన్ను చూపించినా కూడా నేను దానికి ఏనికి భయపడను, అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన తిరిగాడు. 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోవడము, ఆయన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇది ఎక్కడ గెలవకపోవడం, ఒకే ఒక్క రాజోల స్థానం గెలుచుకోవడం, అది కూడా జంపు జిలాని అయిపోవడం, అది కూడా లేకపోవడం. బట్ ఇమీడియట్గా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు 2 స్థానాల్లో ఓడిపోయినా కూడా. అంటే ప్రజలకు ఏదో చేద్దాము, లేదంటే నేను కూడా సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత అప్పుడు అండర్స్టాండ్ తెలుసుకుంటాను ఉద్దేశం అవ్వడం. అప్పుడు అదే నిన్న విజయనగరం సభలో కూడా అదే చెప్పారు కదా, యువగలం ముగింపు సభలో కూడా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కావాలి. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా 10 ఏళ్ళు అయ్యింది, 10 ఏళ్ళకు కూడా ఈ అనుభవం సరిపోదు, ఏ స్థాయిలో మెయింటైన్ చేయాలి, ఎలాగా సమాయత్తం చేయాలి, కార్యకర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, ఒక నాయకుడిగా ఎలా ఉండాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలిగితే సత్తా ఉంటుంది, ఎంతవరకు మేము ప్రజలకు చేరువయ్యాము అని నాకు ఎలా తెలుస్తుంది అన్నట్టుగా వారాహి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ పంథాలోనే వెళ్తున్నాడు. మీరు అంటే 2 గాజువాక కానీ భీమవరం 2కు పోటీ చేసినప్పుడు కూడా పర్టికులర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అయినా కూడా తను ఓడిపోయాడు. సో అక్కడ మరి ప్రజలు ఏం చూశారు? సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదుగా. సో మీరు కూడా నన్ను సామాజిక వర్గం ప్రాధాన్యతగా చూడకండి అన్నట్టుగా చాలా బాగా మాట్లాడాడు. ఈ అనుభవం గొప్పదని. సో బేసిక్గా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు సీనియర్గా ఉన్నవాడికి, ఆల్రెడీ పండిపోయిన వాడికి చైర్మన్ హోదా ఇస్తారు. తర్వాత ఎండిఓ లేకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో ఇచ్చి వాడిని మొత్తం చైర్మన్ సూచనలకు అనుగుణంగా పనిచేసేలా పెట్టుకుంటారు. తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత కొన్నాళ్ళు బోర్డు మీటింగ్లో ఇదైనప్పుడు లేదు ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి నాకు ఇవ్వండి అని అడగడము, లేదంటే మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ పెట్టుకోవడము ఏదో చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే రాష్ట్రంకి అల్టిమేట్గా కావాలి హడ్డిల్స్. పైగా ఆయన ఏజ్ ఏంటి, ఈయన ఏజ్ ఏంటి, ఈయన జస్ట్ 50+ పవన్ కళ్యాణ్, ఆయన 70.
అంత తేడా ఉంది కదా. అది అంత అంటే ఎన్ని జనరేషన్లు చూసుంటాడు ఆయన, ఎన్ని పరిపాలన, ఎన్ని రూలింగ్లు కదా. ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా పార్టీ ఇబ్బందులో ఉన్నప్పుడు, అప్పట్లో ఎన్టీఆర్ గారిని కోళ్ళు చూసి నాదెండ్ల భాస్కరరావు గారు అయినప్పుడు, ఆయన అప్పటికి పార్టీ సభ్యత్వం లేకపోయినా పరోక్షంగా ఎన్టీఆర్ గారికి అల్లుడుగా ఉన్నారు కాబట్టి తన వంతు కష్టపడి చేసి మళ్ళీ టీడీపీని గద్దెక్కించేలా చేశారు కదా. ఎంతో కొంత ఇది ఉంది కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ అనుభవం వేరు కాబట్టి ఆయనకి ఆ ప్రాధాన్యత ఇవ్వచ్చు అన్నట్టు. మేబీ ఎలక్షన్ తర్వాత ఈయన కూడా మంచి పోటీ ఇచ్చారనుకోండి. ఒకప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ మేయర్ మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కలిపి కదా చేసుకున్నారు. ఎంఐఎం వాళ్ళకు 2 ఏళ్ళు, వీళ్ళకి ఒక 3 ఏళ్ళు అన్నట్టుగా సంథింగ్ 2.5 ఏళ్ళు పెట్టుకున్నారు. మేయర్ వీళ్ళు కొన్నాళ్ళు, వాళ్ళు కొన్నాళ్ళు. సో అక్కడ ముఖ్యమంత్రి కూడా 3 ఏళ్ళు ఆయన ఉంటే 2 ఏళ్ళు ఈయన ఉండొచ్చేమో. ఈయనకి కూడా మంచి మెజార్టీ మీద వస్తే. లేదు మీరే అక్కడ ఉండండి, నాకు ఒక కీలకమైన పదవి హోంమంత్రిగా డిప్యూటీగా నేను పెట్టుకొని ఈయన కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ నిన్న కూడా ఒక ఆయన ఎవరో చెప్తున్నారు, అసలు బీసీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రకటించమనండి, కావాలంటే అక్కడ ఒక కాపు ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించమని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే స్టార్ట్ చేశాయి మైండ్ గేమ్. అలా అంటే రెచ్చిపోయి ఈయన కూడా వేరే కుంపటి పెడితే అక్కడ విడిపోతే అల్టిమేట్గా అక్కడ లాభపడొచ్చని. అలా ఎందుకు మరి మీరు కూడా ఎప్పుడైనా ప్రకటించారా? మీరు ఎప్పుడు ఆ పర్టికులర్ సామాజిక వర్గం, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సామాజిక వర్గమే, ఐపీఎస్ ఆఫీసర్ల సామాజిక వర్గమే, మైనారిటీ అంటాను దాన్ని ఏమంటారు, నామినేటెడ్ పోస్టులు ఆ సామాజిక వర్గమే, మంత్రులు అందరూ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి మీరు వేరే వాడిని ప్రకటించండి ముఖ్యమంత్రిగా, మీరు పక్కకుండి ఎందుకుంటారు? ఎవరైనా వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళు సాధించుకోవాలనుకుంటారు కదా. అప్పుడే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, నేను లేదు ప్రజల అభిష్టం మేరకు నేను ఈ స్థానంకి వచ్చాను, నేను లీడ్ చేస్తాను ఫీలింగ్ ఉంటుంది కదా. అలా అయితే కేసీఆర్ గారు కూడా ఏం చేశారు ఇంతకుముందు, తెలంగాణ ప్రకటించగానే కాంగ్రెస్లో విలీనం చేస్తాను, లేదా దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చేశారేంటి? చేయలేదు. కష్టపడి సాధించుకున్నా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. బట్ దళితులకు చేయాల్సిన న్యాయం చేస్తామని చెప్పారు. అక్కడ ప్రకటించేనే చేయకపోతే ఇక్కడ ప్రకటించలేదుగా. బట్ చంద్రబాబు గారు ఆయన ఆరోగ్యం దృష్ట్యా కానీ, ఆయన వయసు దృష్ట్యా కానీ ఆ స్థానం ఉన్నప్పుడు అవకాశం ఇద్దాం. అటువంటి లీడర్కి మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి, వయసు మేడ పడిగే కొద్దీ. సో ఇప్పుడు ఇద్దాం, ఈయనకి ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు? సో మొత్తానికి ఏదో ఒకటి చేసి చెయ్యాలని తప్పనే తప్పితే అప్పుడు మన లోకేష్ గారు కూడా ఆయన అన్ని వ్యాఖ్యల నుంచి తీశారు, పాయింట్కి చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన కూడా నేను కూడా రేసులో ఉన్నానని చెప్పచ్చు, చెప్పే సందర్భం ఉండొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్లో చూసుకోండి, రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రకటించక ముందు చాలా కామెంట్స్ వచ్చాయి. ఆఖరికి శ్రీధరబాబు గారు, ఇప్పుడు మంత్రి శ్రీధరబాబు గారు అయితే ఇప్పుడున్న 64 మందిలో 64 మంది ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు, ఎవరవుతారో చూద్దాం అన్నట్టుగా ఒక వ్యంగ్యంగా ఒక మాట అనేసి వెళ్ళిపోయారు వెటకారంగా. అంటే అంతే కదా, ఎప్పుడైనా పార్టీ అధినేతగా ఉన్నాడు ఆయన. 10 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే కానీ, జడ్పీటీసీ కానీ, ఆఖరికి సర్పంచ్గా కూడా లేని ఒక పార్టీలో అలాగ పార్టీని నడిపించుకు రావడం కూడా ఎంత కష్టం. బట్ ఉన్నాడు కదా, ఆయన సొంత నిధులతోనో లేకపోతే ఆయనకు వచ్చిన పైసలతోనో అక్కడ ఎవరైతే గుమ్మాలు కొట్టేశారో, రోడ్డు వైండింగ్లు చేశారో వాళ్ళకి పైసలు ఇచ్చారు, రైతులకు పైసలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఆదుకుంటున్నారుగా. తర్వాత మొన్న బోటు కాలిపోయి పోర్ట్లో వాళ్ళకు కూడా మళ్ళీ ఇచ్చారుగా. మరి ఇక్కడ ఇంత పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇవ్వలేదు? సో ఆయన కూడా జనాల్లో నమ్మకం కలిగించుకోవాలి, జనాల్ని నేను అంటూ ఒకటి ఉన్నాను గుర్తించాలని తపన పడుతూ ప్రయత్నిస్తున్నాడు. వస్తుందేమో, టైం పడుతుందేమో, ఒక్కొక్కరికి 10 ఏళ్ళు పడుతుంది, ఒక్కొక్కరు 15 ఏళ్ళు పడుతుంది. ఆయన సొంతంగా వచ్చాడు కదా. దట్టు అంతకుముందు చిరంజీవి గారు పీఆర్పీ పెట్టడం వల్ల కొంత కాంగ్రెస్లో విలీనం అయిపోవడం, కొన్ని ఏవో చిన్న మైనస్లు ఉన్నాయి, ఈయన కూడా అలా చేస్తారేమో క్వశ్చన్ మార్క్ రావడం, చాలామంది సందేహించడం. బట్ అవన్నీ ఓవర్కమ్ అవ్వాలిగా, నమ్మకం కలిగించుకోవాలిగా. సో అందుకు ఇప్పుడు అనుభవజ్ఞుల హయాంలో పనిచేశారనుకోండి, దగ్గర నుండి చూస్తే ఆ అనుభవం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. చంద్రబాబు గారు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఇలా నిర్ణయం తీసుకున్నారు, సో మనం కూడా ఇలా చేయొచ్చు, మనం కూడా ఇలా ఉంటుంది. ఆయన కూడా రేపు మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చారనుకోండి, ఈ అనుభవం యాడ్ అవుతుంది. మేబీ చూద్దాం, ఆ తర్వాత 28కి ఇండివిజువల్గా పోటీ చేసినా, లేదా మళ్ళీ కలిసి పోటీ చేసినా అప్పుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించొచ్చేమో, ఎవరు తెలుసు. కాబట్టి అనేయడానికి ఎంతసేపు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.